హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే మా వాళ్ళందరూ కలిసి సరపిండి అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ కలిసి సరపిండి ఎట్లా పెడతారో మనమైతే ఇప్పుడైతే చూసేద్దాం. స్టార్ట్ ద వీడియో. చూసిల్లా మా వాడవాళ్ళు అయితే ఇప్పుడు సరపిండి పెట్టడానికి మొత్తం ఎట్లా ప్రిపేర్ చేసిల్లో. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇప్పుడు ఆ సరపిండి పెట్టుకొని తినడానికి. ఇంకా ఆంటీ అన్నీ రెడీ అయిపోయినాయా? ఇంకో సార్ పొయ్యి అంటూ పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కానీ అంటే మేము ఎప్పుడు కానీ గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటాం, ఈసారి అయితే పొయ్యి మీద చేసుకుందాం అనేసి మామూలు అయితే పొయ్యి మీద నీకైతే అందరు రెడీ అయిపోయిళ్ళు. చూసి వీళ్ళు అందరు ఎట్లా కూర్చున్నారో సరేపిండి కోసం. చెప్పురా ఆంటీ. హాయ్ ఫ్రెండ్స్, ధనాలు వేసిన ఇగో కళ్యామాకేస్తున్నా. ఇగో కొత్తిమీర, ఇగో ఏంటి జీలకర్ర, ఇగో ఇదేంటిది నువ్వులు, ఇదేంటిది పప్పు, మినపప్పును పెసరపప్పు రెండు, ఇంకో మళ్ళా కారము, ఇగో సాల్ట్ వేసుకున్నాము. అన్నీ వేసేసాను. ఇక మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసిన ఇక కలుపుతానా, మంచిగా కలుపుతున్నా. ఉల్లిగడ్డ వేసిన ఇక వాటర్ పోస్తున్నా. వాటర్ పోసి కలుపుతున్నా. మంచిగా గట్టిగా కలుపుకోవాలి. కలిపి మా వాళ్ళు అయితే ఇంక పొయ్యికి నా తండలు పడతారు పాపం. ఇగో ఇట్లా తీసుకోవాలి పిండి. ఎంత గట్టిగా తీసుకుంటే అంత మంచిగా వస్తుంది సరపిండి. బాగుంటుంది. ఒక్క నింటిగా తీసుకోవాలి. పొయ్యి అయితే అంటుకుంది. ఇంక మా అంటే అయితే ఇక పిండి కలుపుడు కూడా అయిపోయింది. పిండి కలిపి అన్నీ వేసేసి అంటే అందులో మంచిగా విసుకుతాను. ఇక గట్టిగా గట్టిగా విసుకుతే మంచిగా వస్తుంది సరపిండి. తింటే కూడా బాగుంటుంది. ఇగో నూనె వేస్తున్నా. నూనె పోసిన గంజులో మంచిగా ఇట్లా అనుకోవాలి. నూనెను అనుకొని కొంచెం ముద్ద మంచిగా ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ముద్దను చేసుకొని ఇట్లా గంజు కొత్తుకోవాలి. కొత్తుకొని మంచిగా ఇట్లా చేసుకోవాలి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. మా వాళ్ళందరూ ఎప్పుడు కానీ స్టవ్ మీద పెట్టుకొని ఆగమాని తినేటోళ్ళు. ఇవాళనైతే మంచిగా ఏంటి పొయ్యి మీద పెట్టుకుందామని అయితే ప్లాన్ చేసుకున్నాం అందరం కలిసి. అందుకే పొయ్యి మీద పెట్టడానికి అయితే అంతా ప్రిపేర్ చేసేసుకున్నాం. పొయ్యి మీద అయితే పెట్టేసిళ్ళు. ఇంకా ఎప్పుడు కానీ స్టవ్ మీద తిని యాస్ట్ వచ్చిందంట. అందుకే ఈసారి అయితే పొయ్యి మీద పెట్టుకుందామని అందరం అనుకొని మంచిగా చూసిళ్ళు అందరం ఉన్నాం ఇక్కడే. అందరం కలిసి అయితే మంచిగా చేసుకుంటున్నాం. ఒకటే గంజి అనుకున్నారు, 2-3 పెట్టుకుంటున్నాం. మరి ఒకటే అయితే అందరికి ఏం సరిపోతుంది. ఇంకా ఇంకొక గంజిలో కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఆంటీ. బెట్టు కట్టెలు ఇప్పుడు మరి అందరికి ఇచ్చిరలే సరపిండి. ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇచ్చి అయ్యా ఉన్న వాళ్ళకే ఇస్తారా? లేని తీయరా? మనిషికి ఇంత రాదా అందులో కూడా మంచి గాలి సూపర్, మంచిగా సూపర్ ఆడిందండి. చూడండి అయింది ఫ్రెండ్స్. ఎంత మంచి గాలిందో వస్తున్నది. అయిపోయింది. ఇంకా ఇదైతే దించుతున్నా. ఇంకొకటి పెడతాను. ఎట్లుంటామో చూడాలి. ఇంకా తినేటప్పుడు మంచిగానే తింటాం, చేసేటప్పుడు కష్టం ఉంటుంది కొంచెం. చూడండి, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇట్లనే స్టవ్ మీద అయితే ఇంత మంచి గాలి అది. అందుకే
అందరం కలిసి పొయ్యి మీద చేసుకుంటున్నాం. ఇంత మంచిగా అయితే స్టవ్ మీద అయితే రాదు. అది పెట్టుకోరా అయితే కాలింది కాలింది ఏ గుర్తలేదు. ఇగో ఎగురుతాను ఇగో చూసిలా ఇంత మంచిగా కాలుతుంది. మంచిగా పొయ్యి మీద చేసుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా తినచ్చు, మంచిగా ఉంటుంది. చేసుడంటే సరపిండి అంటే బాగా ఇష్టం. అంతే కదా అయిపోయింది కదా. ఇది మంచిగా సరపిండి అంటే నాకు కూడా బాగా ఇష్టం. పోయినప్పుడు అలా మా అమ్మని చేయమంట, నేను అడగ ముందుకే అది చేసి పెడతాను. నాకైతే సరపిండి చేసి పెడుతుంది. మా సరపిండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేము అందరం అయితే తిననీకైతే రెడీగా ఉన్నాం. మా అమ్మని అయితే మొహం అడుగుతాను తిందామని. చూడండి అందరం తింటాం. మంచి కింద ఎట్లుందో చెప్తాం. అద్రా సరపిండి టేస్ట్ చూడు. తినదిగా చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే ఇట్లా ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి. సూపర్ ఉంది టేస్ట్ అయితే. మంచిగా ఉంది. నాకు ఇంకా తినాలనిపిస్తుంది. కానీ బాగా మంది ఉన్నాం. కొంచెం కొంచెం వచ్చింది. సూపర్ అండి, వస్తుంది. అన్నీ వేసిన నువ్వులు ఈ వీడియోతో ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు ఇక అందరు. బాయ్.